జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2025వ సంవత్సరం కొత్త సంవత్సరం మొదలు కాబోతుంది. ఏ రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 2025వ సంవత్సరం మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. ఒకవైపు ఏమో ద్వితీయంలో దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం ద్వితీయ తృతీయ స్థానాల్లో ఉండబోతుంది. ఇప్పటికే వ్యయస్థానమైనటువంటి ద్వాదశంలో రాహు సంబంధమైనటువంటి స్థితి, సమీపమైనటువంటి భవిష్యత్తులో స్థానము మారుతుంది. వ్యక్తిగతమైనటువంటి జీవితం, వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవటమో, భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఏర్పడవచ్చు. ప్రత్యేకించి జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి మార్చి మే మాసాల మధ్య మీ యొక్క ఆర్థికపరమైనటువంటి అంశాల్లో పురోగవృద్ధి చాలా బాగుంటుంది. మీరు చేసేటువంటి ప్రయత్నాలు తప్పకుండా అనుకూలవంతమవుతాయి, మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు అవ్వచ్చు, కొత్త ప్రయత్నాలు అవ్వచ్చు, వేగవంతంగా విజయవంతం కాకపోవటం మీరు మానసికంగా నిరాశపడతారు, నిరుత్సాహపడతారు. భవిష్యత్తు గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేసేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకుల యొక్క జాతకంలో గ్రహగమనాన్ని బట్టి చూసిన, సంచార పరిస్థితులను చూసిన, గోచార పరిస్థితులను చూసిన, ప్రత్యేకించి ప్రశ్నాశాస్త్రాన్ని సమీకృతం చేసుకొని మనం చూసిన కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా చాలా విశేషవంతమైన, అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ప్రత్యేకించి మీరు చేసేటువంటి ప్రయత్నాలు, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, వ్యాపార ప్రయత్నాలు కొత్తగా విస్తరించకపోయినప్పటికీ ఇప్పటికే ఉన్నటువంటి ఉద్యోగం లేదా వ్యాపారం వల్ల అదనపు ఆదాయ మార్గాన్ని మీరు కనుగొనేటువంటి అవకాశం ఉంది. దూర రాష్ట్రం, దూర దేశానికి సంబంధించినటువంటి మిత్రుడు లేదా ఆప్తుడు లేదా ఒక అవకాశం మీకు ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగానికి కారణం అయ్యేటువంటి అవకాశం ఉంది. సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి మీకు కూడా కొన్ని చెప్పుకోలేనటువంటి కష్టాలు, ప్రతిబంధకాలు వస్తూ ఉంటాయి. ఆర్థికంగా బాగా సంపాదించారని అందరూ అనుకుంటున్నటువంటి సందర్భంలో ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా కొన్ని కష్టాలు మిమ్మల్ని చుట్టుముట్టి ఉంటాయి. కొన్ని విషయాల్లో ఎవరికి ఏం చెప్పాలో, ఏం చెయ్యాలో తెలియక మానసికమైనటువంటి సంఘర్షణతో మీరు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంతా బాగుందని మనం అనుకోవటమే తప్ప కొన్ని విషయాల్లో పరిస్థితులు మాత్రం మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టుతున్నాయేమో, జీవితం స్తంభించబోతుందేమో అనుకున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా కాలం, భగవంతుడు ఈ రెండు మీ వైపుగా ఉన్నటువంటి కారణం వల్ల ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటి నుండి తప్పకుండా మీరు బయటపడేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా కనిపిస్తుంది. ప్రత్యేకించి వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా చూసుకోండి. మీరు చేసేటువంటి ప్రయత్నాలకి, దూర ప్రాంత ప్రయాణాలకి, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో సరైన జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టడం, దానివల్ల కంగారు పడటం, ఆందోళన కలిగించేటువంటి సంఘటనలు జరగటం, ఇలాంటి సందర్భాలు జరిగేటువంటి అవకాశం కనపడుతుంది. కొన్ని విషయాల్లో సహోదర సహోదరి వర్గం, కుటుంబానికి సంబంధించినటువంటి రక్త సంబంధికులు, వాళ్ళతో మీకున్నటువంటి అనుబంధం వల్ల ఒక కీలక సమయంలో వాళ్ళ సహాయ సహకారాలు మీకు కలుగుతాయి. కొన్ని విషయాల్లో అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ముందుకు వెళతారు. ఎప్పుడో కొంతమంది వ్యక్తులకు మనం చేసిన చిన్న సహాయం వాళ్ళు కృతజ్ఞతతో గుర్తుపెట్టుకొని మీకు కీలకమైనటువంటి సందర్భంలో ఒక ముఖ్యమైన విషయంలో వాళ్ళు సహకారాన్ని అందజేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి పరిస్థితుల్లో పరీక్షలు రాస్తే ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత కలుగుతుంది.
ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. పోటీ పరీక్షలు రాస్తున్న నిరుద్యోగులకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. కొత్త కొలువులు లభించేటువంటి అవకాశం ఉంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. ప్రజా సంబంధ బాంధవ్యాలు, మీడియా, సినిమా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మనం చూస్తూ ఉండొచ్చు. విదేశీ సంబంధమైనటువంటి ధనం, దూర రాష్ట్రం, దూరదేశానికి సంబంధించినటువంటి స్నేహితులు, వీళ్ళ వల్ల మనకు లాభం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళతో సత్సంబంధాలని మీరు కలిగి ఉండండి. తప్పకుండా మంచి ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం మాత్రం కనపడుతోంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల ఈ మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా మరింత సానుకూలంగా మలుచుకోవడానికి గాను దుర్గా స్వరూపమైనటువంటి అమ్మవారిని ఎంత విశేషంగా పూజిస్తే జాతకంలోని సర్వ అరిష్టాలు తొలగిపోతాయి. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత అంతా కూడా బాగుంటుంది. మీ సమీప ప్రాంగణంలో శుక్రవారం పూట కానీ, ఆదివారం పూట కానీ దుర్గా స్వరూపమైనటువంటి అమ్మవారు లేదా గ్రామదేవతా స్వరూపమైనటువంటి అమ్మవారికి 108 నిమ్మఫలాల మాలని అమ్మవారికి అందచేయటం, పాల పొంగలిని నివేదించటం, ఈ విధంగా చేస్తే చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆర్థిక, ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తతో కూడినటువంటి చర్యల వల్ల మిశ్రమ ఫలితాలు కూడా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలుగా మార్చుకోగలిగినటువంటి పరిస్థితులు మేషరాశి జాతకులకి కనిపిస్తూ ఉన్నాయి. ఇవి మిశ్రమ ఫలితాలు అనుకున్నప్పటికీ మీరు సమయస్ఫూర్తితో తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ సంవత్సరం మీ జీవిత లక్ష్యాన్ని చేరుకునేటువంటి విధంగా చేస్తాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. 2025వ సంవత్సరం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూసిన, గోచార ఫలితాలను చూసిన, రాహు సంబంధమైనటువంటి స్థితి ప్రథమార్థంలో చాలా అద్భుతంగా యోగిస్తోంది. ఎన్నో రకాలైనటువంటి ఆకస్మికమైనటువంటి ఫలితాలని, అందులో కూడా మంచి ఫలితాలని మీరు పొందగోరేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైన అంశాలు, సామాజికమైనటువంటి పరిస్థితులు చాలా బాగున్నాయి. ధనం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా ఉండకూడదన్న జీవన విధానం చేత మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయం అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. ఒక స్థిరాస్తికి సంబంధించినటువంటి అమ్మకం లేదా కొనుగోలు ప్రక్రియ ద్వారా మీరు విశేషవంతమైనటువంటి ధనాదాయాన్ని పొందగోరేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఎప్పుడైతే సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితికి మనం వెడుతుంటామో, ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయో, కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాలు కూడా పెరుగుతూ ఉంటాయి. దీన్నే నరఘోష, నరదిష్టి, నరపీడలుగా చెప్తూ ఉంటాం. మీ స్థాయి పెరిగే కొద్దీ కొంతమంది వ్యక్తుల యొక్క ఈర్ష్య, ద్వేషాల వల్ల మీకు కొన్ని కృత్రిమమైనటువంటి ప్రతిబంధకాలు కలగవచ్చు. కానీ మీ యొక్క మంచితనం, సమయస్ఫూర్తి చేత కష్టాలను కూడా మీరు లెక్క చేయకుండా ముందుకు వెళతారు. అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సవాళ్లతో కూడినటువంటి పరిస్థితులతో ఈ సంవత్సరం మొదలైన ప్రతి సవాలుని మీరు స్వీకరించి పరిష్కార మార్గంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని నమ్మినటువంటి వ్యక్తులు, మీతో పాటుగా ఉన్నటువంటి వాళ్ళు, మీ వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళ కోసం మీరు చేసే సహాయ సహకారాల వల్ల వాళ్ళ యొక్క మన్ననల్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. సహోదర సహోదరి వర్గానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు బాగున్నాయి. జీవిత ధర్మపత్నితో లేదా జీవిత భాగస్వామితో మీకున్నటువంటి విరోధాలు, విభేదాలు తొలగిపోతాయి. వైవాహిక జీవితం చాలా సాఫీగా జరిగిపోతుంది. అవాంతరాలు ఏమున్నా కూడా తొలగిపోయే అవకాశం ఉంది. పిల్లలకు, సంతానానికి సంబంధించి వారికి సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, భవిష్యత్తు క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానంలో ఉంచడానికి
వాళ్ళ గురించి మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటారు. విందులు, వినోదాలు, తీర్థయాత్రలు, దూర ప్రాంత ప్రయాణాలు సూచిస్తూ ఉన్నాయి వృషభ రాశి వారికి. ఈ సంవత్సరం దూర ప్రాంత ప్రయాణం అవ్వచ్చు, విదేశీ యోగం అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా అనుకూలవంతం అయ్యేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో వెళ్ళి చదువుకోవాలనుకునే విద్యార్థులు అవ్వచ్చు, ఉద్యోగం కోసం వెళుతున్నటువంటి వాళ్ళకి అవ్వచ్చు, ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. అవసరమైనటువంటి అనుమతులు, వీసాలు లభిస్తాయి. సుదూరమైనటువంటి ప్రాంతం, వేరొక దేశంలోకి వెళ్ళి ఉద్యోగం లేదా విద్య కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా మనం చెప్పచ్చు. ఏది ఏమైనప్పటికీ మీకు ఎదురైనటువంటి ప్రతి సవాల్ని కూడా మీరు స్వీకరించటం, నిబద్ధతతో కూడినటువంటి ప్రవర్తన చేత మీరు పనిచేయటం వల్ల ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పటాపంచలవుతాయి. దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు లభించేటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక పరిస్థితులు విశేషవంతంగా మెరుగవుతాయి. పాత రుణాలన్నీ కూడా తీర్చివేయగలుగుతారు. ఒక స్థిరచరాస్తిని అమ్మటం లేదా కొనుగోలు చేయటం, లేదా ఒక స్నేహితుడి యొక్క అనుకూలత వల్ల మీకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విశేషవంతమైనటువంటి మార్పు రాబోతుంది. కొంతమంది వ్యక్తుల యొక్క సహాయ సహకారాల వల్ల విశేషవంతమైనటువంటి ధనాన్ని మీరు సముపార్జించుకోగలుగుతారు. జీవితంలో జీవిత లక్ష్యాన్ని చేరుకున్నామని కానీ, జీవిత లక్ష్యం ఎదురవుతుందని కానీ, ఆ లక్ష్యానికి చేరువయ్యామని కానీ మీరు అనుకునేటువంటి కొన్ని సంఘటనలు మీకు తారసపడేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకులకి మిశ్రమైనటువంటి ఫలితాలనే కంటే కూడా చాలా అనుకూలవంతమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. అవకాశాలని అందిపుచ్చుకోగలిగితే తప్పనిసరిగా మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు మాత్రం మీ ఏకాగ్రతని దెబ్బతీయటమో, మీ పరువు ప్రతిష్టలను దెబ్బతీస్తారేమోనని మీరు కోపం, ఉద్రేకం చేత ప్రవర్ధన చేసేటువంటి పరిస్థితికి కారణమవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా సంయమనం కోల్పోకుండా, భావోద్వేగాలకు లోను కాకుండా ఉన్నటువంటి పరిస్థితుల్ని చాకచక్యంగా పరిష్కరించుకోండి. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల అన్నీ కూడా సానుకూలవంతమవుతాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. కొంతమంది ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల చట్ట పరిధిలోకి, న్యాయ సంబంధమైనటువంటి వ్యవస్థల పరిధిలోకి మిమ్మల్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల, కవ్వింపు చర్యల వల్ల ప్రత్యర్థి వర్గం అడిగే ప్రతి ప్రశ్నకి మీరు సమాధానం చెప్పడం మొదలు పెడితే కొన్ని ఇబ్బందులు మొదలవుతాయి. కొన్నింటికి మౌనమే సమాధానం, కాలమే వాటికి ఖచ్చితంగా సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి యుగదాయకమైనటువంటి కాలం ఉంది. పోటీ పరీక్షలు రాస్తున్న వాళ్ళకి చాలా చక్కగా ఉంది. మంచి మార్కులతో విద్యార్థులు పాస్ అవ్వగలుగుతారు. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, కొలువులు లభిస్తాయి. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. మానసికమైనటువంటి సంఘర్షణలన్నీ కూడా తొలగించుకుని ఎన్నో ఏళ్లుగా జీవిత లక్ష్యం కోసం ఎదురు చూస్తున్న మీకు జీవిత లక్ష్యాన్ని సాధించామన్నటువంటి తృప్తి ఖచ్చితంగా ఈ సంవత్సరం మిగిలేటువంటి అవకాశం ఉంది. రాజకీయపరమైన రంగాలు, ప్రజా సంబంధ బాంధవ్యాలు, మీడియా, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు కోరినటువంటి పదవులు లభిస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి పదవికి లేదా నామినేటెడ్ పదవికి మీ పేరుని సిఫార్సు చేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ వృషభ రాశి జాతకులు మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి ఈ 2025వ సంవత్సరాన్ని ఒక భాగ్య సంవత్సరంగా మార్చుకోవడానికి మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణం ఉన్నట్టయితే అమ్మవారి స్వరూపాన్ని శుక్రవారం పూట విశేషంగా పూజిస్తూ లక్ష్మీ తామరమాలని అమ్మవారి చెంత ఉంచి వీటిని మెళ్ళో ధరింపచేసుకుని వెండితో తయారు చేసినటువంటి శ్రీచక్రం ఎరువునవ్వచ్చు,
వెండితో తయారు చేసినటువంటి మహాలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క చిహ్నాన్ని అవ్వచ్చు, లేదా డాలర్ అవ్వచ్చు, దాన్ని పూజించి అనుక్షణం మీతో పాటుగా ఉంచుకోండి. మీరు చేసే క్రయ విక్రయాలు, వృత్తి వ్యాపారం, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో విశేషవంతమైనటువంటి పురోగవృద్ధిని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతోంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. 2025వ సంవత్సరం మిథున రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. 12 సంవత్సరాల తర్వాత దేవగురు అయినటువంటి బృహస్పతి జన్మరాశిలో సంచరిస్తున్నటువంటి సందర్భం. గోచార పరిస్థితులు అనుకూలంగా ఉండబోతున్నాయి. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే కనపడుతున్నాయి. కొన్ని విషయాల్లో జీవితంలో ఏదో కోల్పోయాం. వైవాహిక జీవితం కూడా సరిగ్గా లేదు. కుటుంబ వ్యవస్థలో కూడా ఇబ్బందులు వచ్చాయి. చేస్తున్న వృత్తి వ్యాపారం దెబ్బతిన్నది. ఏం చేస్తున్నామో అర్థం కానటువంటి స్థితిగతుల్లో ఉంటారు మిథున రాశి జాతకులు. ఎందుకని గడిచిన సంవత్సరం రోజులుగా మీ యొక్క జన్మరాశికి వ్యయస్థానమైనటువంటి ద్వాదశంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం ఆ విధంగా నడిచింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక, సంఘర్షణతో కూడినటువంటి జీవన విధానంలో ఉన్నటువంటి మీకు పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి. యుగదాయకమవుతుంది. ఎంతో కాలం తర్వాత ఊపిరి పీల్చుకుంటున్నాం. అన్ని పరిస్థితులు కూడా, అన్ని సమస్యలు కూడా పరిష్కార దశకు చేరుకుంటున్నాయి అన్నటువంటి సంతోషాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో జీవిత భాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారనో, లేదా జీవిత భాగస్వామితో మీకు సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేకో, అభిప్రాయ భేదాలు ఉంటే అవన్నీ కూడా సమసిపోతాయి. అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. మళ్ళీ కొత్తగా మీ వ్యాపారాన్ని పునఃప్రారంభం చేస్తారు. కొత్త వ్యక్తుల యొక్క సమూహం చేత మళ్ళీ మీరు పటిష్టమయ్యేటువంటి అవకాశం ఉంది. చేస్తున్న వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. కోరుకున్నటువంటి చోటికి బదిలీలు వస్తాయి, లేదా ఉద్యోగంలో మీరు కోరుకుంటున్నటువంటి పదోన్నతి లేదా ప్రమోషన్ అతి త్వరలో మీకు దక్కేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. జీవితంలో ధనాన్ని కోల్పోయాం, అప్పుల బాధలు పడ్డాం, మనం నివసించడానికి కూడా సరైనటువంటి స్థితిగతులు లేవన్నటువంటి ఆలోచన, తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా కొంతమంది మిథున రాశి జాతకులు ఇప్పటి వరకు పడి ఉండొచ్చు. కానీ ఒక్కసారిగా జీవిత గమనం మారిపోయేటువంటి సందర్భాలు, జీవిత లక్ష్యాన్ని చేరుకునేటువంటి పరిస్థితులు తప్పకుండా రాబోతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది. ప్రత్యేకించి మీ మంచితనం వల్ల గతంలో మీరు చేసినటువంటి సహాయ సహకారాలు కాలం భగవంతుడు కలిసి వచ్చినట్టు మరో రూపంలో మీకు చేదోడు వాదోడు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవి కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశి జాతకులు తీవ్రమైనటువంటి ఆలోచన చేత ప్రత్యర్థుల మీద ఆధిపత్యాన్ని చెలాయించాలన్నటువంటి మీ యొక్క ఆలోచన తప్పనిసరిగా ఇది వాస్తవం అవుతుంది, నిజమవుతుంది. ప్రత్యర్థుల్ని గెలవగలుగుతారు. మీకున్నటువంటి బలాన్ని మొత్తాన్ని కూడా కూడదీసుకొని ప్రత్యర్థుల్ని, శత్రువుల మీద ఆధిపత్యాన్ని తప్పనిసరిగా మీరు చెలాయించేటువంటి అవకాశం ఉంది. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం కొంచెం జాగ్రత్త. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యల్ని పట్టించుకోకపోవటం, లేదా అవి పెద్దవయ్యే వరకు కూడా, ఆ సమస్యలు చాలా ఇబ్బంది పెట్టే వరకు కూడా మీరు వాటిని పట్టించుకోకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి దశలు మొదలైనట్టుగానే మనం చెప్పచ్చు.
అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కూడా వస్తూ ఉన్నట్టుగా మనం భావన చేస్తూ ఉండొచ్చు. అయితే ఈ సందర్భంలో మాత్రం నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా కొన్ని అధికంగానే ఉంటూ ఉంటాయి. మనం మంచి చేద్దామనుకుంటే, మనం ఎవరికైనా మంచి చేద్దామని అనుకుంటే కొంతమంది వ్యక్తులు మనల్ని అపార్థం చేసుకుంటారు. అపోహలు, అవాస్తవాలు కూడా ప్రచారంలోకి వస్తూ ఉంటాయి. వీటిని కట్టిపెట్టేటువంటి ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం జరిగితే సానుకూలవంతమవుతుంది. మీ గర్భవాసాన జనించిన సంతతి అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, సంతాన సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వాళ్ళు ప్రయోజకులవుతారు. వాళ్ళు చేసే ప్రయత్నాలు కూడా విజయవంతమవుతాయి. ఇది మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. ఒక ముఖ్యమైనటువంటి సహాయం వల్ల, ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి వల్ల లేదా స్నేహితుడి వల్ల విశేషవంతమైనటువంటి సహాయాన్ని మీరు పొందగలుగుతారు. ఆర్థికంగా విశేషవంతమైనటువంటి ధనాన్ని మీరు తెచ్చుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చివేయగలుగుతారు. మానసికమైనటువంటి ప్రశాంతతతో కూడినటువంటి పరిస్థితుల్లో మీ జీవితం ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి యుగదాయకంగా ఉంది. సానుకూలవంతమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో మీరు తప్పనిసరిగా రాణిస్తారు. మంచి ఫలితాలని కూడా మీరు పొందగోరేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి రంగాలు, సినిమా, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది. పదవీ ప్రాప్తి లభించబోతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా గొప్పగా ఉండబోతూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి తప్పనిసరిగా నామినేటెడ్ పోస్టులకి మీ పేరు సిఫార్సు చేయటం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమయ్యేటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా ఈ సంవత్సరం తప్పనిసరిగా జరుగుతుంది. మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి గాను మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా గోశాలలు ఉంటే, గోమాత, విశ్వమాత, 33 కోట్ల దేవతా గణాలకి మూలమై ఉన్నటువంటిది గోమాత కాబట్టి గోసేవ చేసి వచ్చిన, గోమాతని విశేషంగా పూజించిన అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తాయి. ప్రత్యేకించి అనాథలు, అభాగ్యులు, వృద్ధులకి ఆహార సంబంధమైనటువంటి పదార్థాలు అవ్వచ్చు, వస్త్రదానం చేయటం వల్ల మీ జాతకంలో గొప్ప యోగాలు వస్తాయి. గురువారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉండండి. గురు సంబంధమైనటువంటి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ఇప్ప నూనెను దానంగా ఇచ్చిన, శనగలు లేదా శనగపిండితో తయారు చేసిన తీయని వంటకాన్ని గురు సంబంధమైన దేవతామూర్తులకు నివేదించిన చాలా అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. 2025వ సంవత్సరం కర్కాటక రాశి వారి రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. 2 సంవత్సరాల పైబడి అష్టమశని ప్రభావం వల్ల బాగా ఇబ్బంది పడుతున్నాం. ఏ ప్రయత్నం చేస్తున్నా కూడా సఫలీకృతం కావట్లేదు అన్నటువంటి ఆలోచన, ఆందోళన మీ మనసులో ఉండొచ్చు. కానీ భగవత్ సంబంధమైన అనుగ్రహం వల్ల కర్కాటక రాశి వారి యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతులు కూడా రాబోతున్నాయి. కానీ వ్యయస్థానంలోకి దేవగురువు అయినటువంటి బృహస్పతి కూడా సంచారం జరుగుతుంది ఈ సంవత్సరం. ఈ రెండింటినీ కనుక క్రోడీకరించుకుంటే గతంతో పోలిస్తే మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా వేగవంతంగా మీరు పుంజుకుంటారు. శత్రువుల మీద పై చేయిని కూడా సాధించేటువంటి అవకాశం కూడా కనపడుతున్నట్టుగా మనం చెప్పచ్చు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది. యోగదాయకమైనటువంటి ఫలితాలు కూడా మీరు తప్పకుండా పొందగోరేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి.
ఏది ఏమైనా ఈ 2025వ సంవత్సరంలో ఒక ముఖ్యమైనటువంటి అవకాశం మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో కూర్చోబెట్టేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కొత్త కొలువుల కోసం, ఉద్యోగం కోసం పొరపాటున కూడా మీరు ప్రయత్నం చేయకండి. ఉన్నటువంటి ఉద్యోగంలోనే కొంతకాలం కొనసాగేటువంటి ప్రయత్నం చేయండి. ఏదో కారణంగా కొత్త కొలువు కోసం, కొత్త ఉద్యోగం కోసం గనక మీరు ప్రయత్నం చేయటం వల్ల ఉన్నటువంటి కొలువుకు రాజీనామా ఇవ్వటమో, దాని నుంచి బయటకు రావటమో జరిగితే మరికొన్ని మాసాల పాటు మళ్ళీ మీరు ఖాళీగా కూర్చోవలసినటువంటి గ్రహగతులు కూడా ఉన్నాయి. ఇవి కొన్ని ఇబ్బందులకి కారణమయ్యేటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుంచి మీరు గట్టెక్కగలిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. యోగదాయకమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగంతో పాటు రుణాలని మీరు తప్పకుండా తీర్చివేయగలుగుతారు. మీ గర్భవాసాన జనించిన సంతతి, వారికి సంబంధించినటువంటి క్రమశిక్షణ, వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళు ప్రయోజకులు అవటమే కాదు, మీకు చేతోడు వాదోడుగా ఉండి కొన్ని పరిస్థితుల్లో మీకు విశేషవంతమైనటువంటి సహాయ సహకారాల్ని వాళ్ళు మీకు అందించేటువంటి అవకాశం ఉంది. ఇది మానసికంగా మీకు ధైర్యానికి కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో జీవితం స్తంభించిపోతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాల కొరింగిపోతున్నాం. మనకు మంచి సమయం వస్తుందో రాదోనన్న వేదనతో కూడినటువంటి మీకు భగవంతుడు, కాలం ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తారు. మీరు ఊహించినటువంటి విధంగా ఈ సమస్యల వలయం నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది మానసికంగా విశేషవంతమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. కుటుంబ వ్యవస్థకి ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇస్తారు. భార్యాభర్తలు, కుటుంబ జీవితం, సంతానపరమైనటువంటి అంశాల గురించి ఎక్కువగా ఆలోచించి కొత్త గృహాన్ని నిర్మించాలనో, గృహ సంబంధమైనటువంటి స్థితిగతుల కోసమో మీరు చేసేటువంటి ప్రయత్నాలు లాభించేటువంటి అవకాశం ఉంది. బృహస్పతి వ్యయ స్థానంలో సంచారం ఉండటం వల్ల ప్రథమార్థంలోనే మీరు ఈ ప్రయత్నాలు చేస్తే గ్రహ సంబంధమైనటువంటి స్థితిగతులు అనుకూలవంతంగా ఉంటాయి. కానీ వ్యాపారస్తులు అవ్వచ్చు, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు అవ్వచ్చు, మిగతా వాళ్ళు అవ్వచ్చు, కొత్త ఉద్యోగం, కొత్త వ్యాపారం లేదా వ్యాపారంలో ఏవైనా మార్పులు చేర్పులు చేయటానికి మాత్రం ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదు. మీరు చేస్తున్న ఉద్యోగంలోనే కొంతకాలం కొనసాగండి. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారంలోనే కొంతకాలం కొనసాగేటువంటి ప్రయత్నం చేయండి. మళ్ళీ బయట నుండి ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు తెచ్చి ఎవరో చెప్పినటువంటి మాటలు విని గొప్ప స్థాయిలో పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి భాగస్వామ్య సంబంధమైనటువంటి వ్యాపారాల వల్ల, కొత్త పెట్టుబడులు, కొత్త వ్యాపారాల వల్ల కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. జీవిత భాగస్వామి, కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళు చెప్పేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకొని మీరు చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. వాళ్ళ సూచనని పరిగణలోకి తీసుకోండి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం లభించేటువంటి అవకాశం ఉంది. పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు రెండవ ప్రయత్నంలో అనుకూలవంతమైన ఫలితాలను పొందుతారు. అనుకూలవంతమైనటువంటి ఉత్తీర్ణతను కూడా పొందేటువంటి అవకాశం ఉంది. దూర జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. 2025వ సంవత్సరం సింహరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. కొన్ని అంశాల్లో చూస్తే సింహరాశికి చాలా అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఒకవైపుగా కనపడుతున్నాయి. మరోవైపు మాత్రం శని సంబంధమైనటువంటి తీక్షణమైనటువంటి పరిస్థితుల వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతున్నాయి. అయితే గతంలో మీ పేరు ప్రఖ్యాతలకు సంబంధించినటువంటి స్థితిగతులు అవ్వచ్చు, కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో మీకున్నటువంటి ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయి ఉంటాయి.
ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలుగుతారు. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా లేనటువంటి పరిస్థితి కావాలని మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి ఇది కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు, న్యాయ సంబంధమైనటువంటి ఇబ్బందులు, చట్టపరమైనటువంటి అంశాల్లో ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుండి కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశం ఉంది. పరిస్థితులన్నీ కూడా చక్కబడుతూ ఉంటాయి. ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే వెతుక్కోవాలని పెద్దలు ఓ సామెత చెప్పినట్టుగా ఎక్కడైతే పేరు ప్రఖ్యాతలు పోయాయో, అపోహలు, అపార్థాలు, అపనిందలు వచ్చాయో మళ్ళీ అక్కడే మీకు సన్మానాలు జరిగేటువంటి అవకాశం, అక్కడే మళ్ళీ గుర్తింపు, పునర్వైభవానికి సంబంధించినటువంటి పరిస్థితులు కూడా గట్టిగానే కనపడుతూ ఉన్నాయి. అయితే మాతాపితృ సంబంధమైనటువంటి పరిస్థితులు, తల్లిదండ్రులకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల్ని మనం చూస్తూ ఉండవచ్చు. దీనివల్ల మనసులో ఏదో తెలియనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ మొదలవుతుంది. ప్రత్యేకించి అష్టమ స్థానంలో, ఆయుర్భావ స్థానంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సింహరాశి వారికి అనుకోనటువంటి విధంగా ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు కూడా మీకున్నాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితాన్ని ముందుకు గడపగలుగుతారు, ముందుకు వెళ్ళగలుగుతారు. జీవిత భాగస్వామి వారి యొక్క సూచనలు, సలహాలు పాటించటం వల్ల ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏర్పడుతున్న చిక్కుముడులు తొలగిపోయే అవకాశం ఉంది. వారసత్వ సంబంధమైనటువంటి విషయాలు, పెద్దల నుండి రావలసినటువంటి స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో రాజీ మార్గంలో పంచాయతీలు జరుగుతాయి. కుటుంబ సభ్యులంతా కలివిడిగా ఉండగలుగుతారు. కొంతమంది వ్యక్తులు రక్త సంబంధికులతో మీకు ఏర్పడుతున్నటువంటి విరోధాలు, అభిప్రాయ భేదాలన్నీ కూడా తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇవి అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకి కారణం అయ్యేటువంటి సందర్భంగా మనం చెప్పచ్చు. సింహరాశి వారికి ప్రత్యేకించి స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తులకి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యం, ఎప్పుడో పట్టించుకోకుండా వదిలిపెట్టినటువంటి ఒక చిన్న ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైతే దేవగురువు అయినటువంటి బృహస్పతి మన యొక్క జాతకంలో బలంగా ఉంటాడో వ్యాపారాన్ని విస్తరిస్తాం, కొత్త వ్యాపారాన్ని చేస్తాం, మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. మీ జాతకంలో కూడా కొత్త మార్పులు చేర్పులు చేయడానికి ఇదొక కొత్త భాగ్య సంవత్సరం. మీ యొక్క ఉనికిని మళ్ళీ చాటుకోవటానికి ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి గొప్ప అవకాశంగా ఈ 2025వ సంవత్సరాన్ని మీరు భావించవచ్చు. చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో కూడా పురోగవృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. అనుకున్నటువంటి చోటికి బదిలీ మీద వెళ్ళగలుగుతారు. జీతభత్యాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎటువంటి వృత్తి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళకైనా ఆర్థికపరమైనటువంటి అంశాలు అనుకూలవంతంగా ఉన్నాయి. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాల వల్ల ఉన్నటువంటి రుణాలన్నీ కూడా తీర్చివేయగలుగుతారు. రుణ సంస్థలు అవ్వచ్చు, ఆర్థిక సంస్థలు అవ్వచ్చు, వాటి నుండి కొత్తగా మీరు రుణాలు తీసుకోగలుగుతారు. అవి కూడా సద్వినియోగం అవుతాయి. ఒక గొప్ప వ్యవస్థకు శ్రీకారం చుట్టాలి, లేదా చేస్తున్న వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయంలో చేసేటువంటి ఒక గొప్ప మార్పు అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నట్టయితే వైద్యుడి యొక్క పర్యవేక్షణకు వెళ్ళటం చెప్పదగినటువంటి సూచన. స్నేహితులు, పాత మిత్రుల యొక్క కలయిక వల్ల అవ్వచ్చు, ఒక వ్యక్తి యొక్క సూచన మేరకు మీ జీవితాన్ని మలుపు తిప్పేటువంటి కొత్త సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఎప్పుడో కొంతమంది వ్యక్తులకు మీరు చేసిన సహాయం అవ్వచ్చు, వారికి చేసినటువంటి సహాయ సహకారాల వల్ల అవ్వచ్చు, మీ దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాన్ని
ఇప్పుడు తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. రాజకీయపరమైనటువంటి రంగాలు, ప్రజా సంబంధమైనటువంటి పదవులు, మీడియా, సినిమా రంగాల వాడికి అనుకూలంగా ఉంది. ఆకస్మికంగా అవకాశాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం. అయితే పరీక్షలు వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఆందోళన చెందటం, పరీక్షల పట్ల భయాన్ని పెంచుకోవటం ఇవి చేయకూడదు. మీకు ఉత్తీర్ణత అనుకూలవంతంగా ఉండబోతుంది. గురుబలం జాతకంలో నడుస్తుంది. కాబట్టి పరిస్థితులన్నీ కూడా చక్కగా మీకు అనుకూలంగానే ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో వివాహం అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఏ విధంగా చూసినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో అత్యంత బలమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. కొన్ని విషయాల్లో కాస్త బలహీనమైనటువంటి గ్రహగతుల వల్ల తీవ్రమైనటువంటి ఆరోగ్యపరమైన అంశాలు, వైద్యం కోసం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు, ఆకస్మికమైనటువంటి ఉపద్రవాలు కూడా కలుగుతున్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎముకలు, కీళ్ళు, తత్సంబంధమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కోగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో పురోగవృద్ధి బాగుంది. కొత్త వ్యాపారంలో మీరు పెట్టేటువంటి భాగస్వామ్యమైనా కూడా అనుకూలవంతంగా ఉంటుంది. మీరు చేసే మార్పులు చేర్పులు మీ దైనందిన జీవితంలో అనుకూలవంతమైనటువంటి స్థితిగతికి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా కనిపిస్తుంది. మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి గాను విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో కాలభైరవ స్వామి వారిని విశేషంగా పూజించండి. కాలభైరవుణ్ణి పూజించిన, కాలభైరవ స్వామి వారికి సంబంధించిన ఆలయ ప్రాంగణంలో కూష్మాండ దీపాన్ని వెలిగించిన అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు. అష్టమి లేదా అమావాస్య లాంటి తిథి రోజు నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానం మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. 2025వ సంవత్సరం కన్యా రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. కన్యా రాశి వారికి కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రథమార్థం అత్యంత అనుకూలవంతంగా ఉండబోతుంది. ద్వితీయార్థంలో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు. స్థిర చరాస్తుల్ని పెంచాలని కానీ, స్థిర చరాస్తులను కూడబెట్టడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఎంతో కాలంగా, ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్న కొలిక్కి రానటువంటి అంశాలు కూడా ఒక్కొక్కసారి అతి సులభంగా జరిగిపోయేటువంటి భాగ్య సంవత్సరం ఇది. కుటుంబం కోసం, సంతానం కోసం, మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఎన్నో త్యాగాలను చేసి కుటుంబపరమైనటువంటి వ్యక్తుల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతూ ఉంటాయి. స్నేహబలం వల్ల, మిత్రలాభం వల్ల మీరు చేసేటువంటి ఫలితాలు సానుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతుంటాయి. జీవన గమనంలో మాసాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి. ఎంతో కాలంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవ్వట్లేదన్నటువంటి మానసికమైనటువంటి ఆందోళన ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టగలుగుతారు. ధైర్యంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమవుతాయి. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు ఉన్నాయి. స్థిర చరాస్తుల వల్ల లేదా అమ్మకం, కొనుగోలు వ్యవహారాల వల్ల ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాన్ని ఈ రాశి జాతకులు తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం కనపడుతున్నట్టుగా మనం చెప్పచ్చు. ప్రత్యేకించి ద్వితీయార్థంలోనైతే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. ఉన్నటువంటి ఆరోగ్య సమస్యని సరిగ్గా అంచనా వేసుకోలేకో, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని సరిగ్గా చూసుకోకపోవటం వల్ల అవి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు కారణమవుతాయి.
వైద్య సంబంధమైనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, ఆకస్మికంగా ఇలాంటి ఇబ్బందులు కలగటం మీ మనసుని బాధ కలిగిస్తాయి, ఆందోళన కలిగిస్తాయి. ఎంతో కాలంగా ఉన్నటువంటి సమస్య, ఆరోగ్య సమస్య చిన్నదిగానే మనం భావన చేస్తూ ఉంటే భవిష్యత్తులో దీనివల్ల ఏదైనా ఇబ్బందులు వస్తాయేమోనన్నటువంటి ఆందోళనలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది. కానీ ఉన్నటువంటి సమస్య మాత్రం కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి వీళ్లతో సఖ్యతగా ఉన్నప్పటికీ, అన్యోన్యతగా ఉన్నప్పటికీ కూడా జీవిత భాగస్వామి కొన్ని విషయాల్ని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బంధంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. మానసికంగా ప్రశాంతత లేనటువంటి సందర్భంలోకి జీవితం వెళ్ళేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. మీ గర్భవాసాన జనించిన సంతతి, వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు ప్రణాళికల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే వస్తాయి, అనుకూలవంతమైనటువంటి ఫలితాలే వస్తాయి. మీరేమాత్రం కూడా ఆందోళన పడకుండా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి అనుకూలవంత కాలం. మంచి ఉద్యోగం లభిస్తుంది, మంచి వృత్తిలో స్థిరపడగలుగుతారు. ఉద్యోగంలో బదిలీ కోసం కానీ, ప్రమోషన్స్ కోసం కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి ఇవి ఖచ్చితంగా కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్న వాళ్ళకి వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో వ్యాపారం ఉంటుంది. కొత్తగా మళ్ళీ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నా, ఉన్న వ్యాపారంలో మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నా కూడా ఇది ఖచ్చితంగా అనుకూలవంతమైనటువంటి కాలంగానే మనం భావన చేయొచ్చు. ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు, రాజకీయపరమైనటువంటి రంగాలు, మీడియా సంబంధిత రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది చాలా అనుకూలవంతమైనటువంటి సంవత్సరం. ప్రజా సంబంధమైనటువంటి పదవీ బాధ్యతలు, నామినేటెడ్ పోస్టులకి మీ పేరును సిఫార్సు చేయగలుగుతారు. రాజకీయ నాయకులకు బాగా యోగించేటువంటి సమయంగా ఈ సమయాన్ని మనం చెప్పచ్చు. ఉద్యోగస్తులకు బాగుంది. బదిలీల మీద కొత్త ప్రాంతాలకు వెళ్ళగలుగుతారు. అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకి ఇది యోగదాయకమైనటువంటి కాలం. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. మంచి ఉత్తీర్ణతని మీరు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతున్నట్టుగా మనం చెప్పచ్చు. ప్రత్యేకించి వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు కూడా యోగదాయకమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. మంచి సంబంధ బాంధవ్యాలు కుదురుతాయి. జీవిత భాగస్వామిని వెతుక్కోగలుగుతారు. వైవాహిక జీవితం తర్వాత యోగవంతమైనటువంటి జీవితం తప్పకుండా ఉండబోతుంది. ఏది ఏమైనప్పటికీ కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ వాటి సానుకూలంగా మలుచుకోవడానికి కాను లక్ష్మీ నరసింహస్వాముల వారిని విశేషంగా పూజించిన మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా అతి ప్రాచీనమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వాతి నక్షత్రం రోజు కానీ, శనివారం పూట కానీ లక్ష్మీ నరసింహ ప్రభుల వారికి తులసి దళాలతో కట్టిన మాల, తులసి మాలను అందజేయండి. అనుకూలవంతంగా ఉంటుంది. ప్రత్యేకించి వాక్స్థానం, ధనస్థానంలో కేతు సంబంధమైన లేదా ఇతర గ్రహ సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల ఇబ్బందులు కలగకుండా ఉండడానికి కాను జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వాముల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ప్రత్యేకించి రాహుకాల సమయంలో అమ్మవారికి, స్వామివారికి జరిగేటువంటి అభిషేక క్రతువులో పాల్గొనండి. ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. మిశ్రమ ఫలితాల్లో కూడా అద్భుతమైనటువంటి స్థితిగతుల్ని మీరు పొందగలుగుతారు. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. 2025వ సంవత్సరం తులారాశి వారి యొక్క
రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. 2025 సంవత్సరం తులారాశి వారికి సంబంధించిన యోగం, ఆ పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజులు, కొన్ని మాసాలు లేదా సంవత్సరాలుగా తులారాశి వారి యొక్క జాతకంలో మనం కొన్ని ఊహించని అద్భుతమైనటువంటి ఫలితాలని మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు గ్రహ సంపత్తి అనుకూలంగా, ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నటువంటి రాశి తులారాశి. గ్రహ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు ఇలాగ జరుగుతూ ఉంటుంది. కానీ నా అభిప్రాయం ప్రకారం ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూసినా, గోచార పరిస్థితులను చూసినా కూడా మరింత అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఈ 2025 సంవత్సరంలో కూడా రాబోతున్నాయి అన్నది ముమ్మాటికి వాస్తవం. వృత్తి ఉద్యోగ స్థానాలు బాగున్నాయి. కొత్త ఉద్యోగం కోసం వెతికే వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి కొలువులు లభిస్తాయి. ఉన్నటువంటి ఆటంకాలు, ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోతాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఎంతో కాలంగా ధనం నిలబడట్లేదనో, అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అవుతున్నటువంటి ధన సంబంధమైనటువంటి పరిస్థితుల్లో సానుకూలవంతమైనటువంటి స్థితిగతికి కారణమై యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. జీవితంలో ఏ ఒక్క వ్యక్తికి మనం రుణగ్రస్తులుగా ఉండకూడదన్న ఆలోచన చేత మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కొత్త ప్రాజెక్టులు తీసుకురాగలుగుతారు. కొత్త రుణాలు పొందగలుగుతారు. పాత రుణాలని తీర్చివేసేటువంటి అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని విశ్వసించినటువంటి వాళ్ళ కోసం మీరు చేయదగినంతా చేస్తారు. కానీ కొంతమంది వ్యక్తులకి ఎంత చేసినప్పటికీ కూడా కృతజ్ఞతారాహిత్యం వల్ల వాళ్ళ యొక్క బుద్ధిని మార్చుకోరు. అది మనకు సన్నిహితులైన, రక్త సంబంధికులైనా కూడా అంతే. మీ విషయంలో రక్త సంబంధికులు అవ్వచ్చు, సన్నిహితులైనటువంటి ఒక వ్యక్తికి మీరు చేసినటువంటి సహాయాన్ని మర్చిపోయి కృతజ్ఞతారాహిత్యంగా వాళ్ళు ప్రవర్తించడం మాత్రం మీ మానసికమైనటువంటి వేదనకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. సైబర్ నేరగాల వల్ల జాగ్రత్తగా ఉండండి. బ్యాంకుకు సంబంధించినటువంటి ఖాతాలు, ముఖ్యమైనటువంటి పిన్ నంబర్లు లేదా నగదుకు సంబంధించినటువంటి లావాదేవీలు, ఇలాంటి విషయాల్లో ఏదైనా మోసం జరిగేటువంటి అవకాశం, ఒక ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్ని పోగొట్టుకోవటం, లేదా కమ్యూనికేషన్ సంబంధించినటువంటివి, సెల్ ఫోన్కు సంబంధించినవి, బ్యాంకు లావాదేవీలకు సంబంధించినటువంటి విషయంలో ఏవైనా సాంకేతికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి వివాహ బంధం బాగుంది, ప్రేమ వివాహం కోసం లేదా సరైనటువంటి భాగస్వామ్య వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఇది అత్యంత అనుకూలవంతమైనటువంటి సందర్భంగా మనం చెప్పచ్చు. దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తున్నటువంటి సందర్భంలోనే నరఘోష, నరదిష్టి, నరపీడలు అధికమవుతూ ఉంటాయి. అసలు ఇవి వస్తే ఏం జరుగుతాయి అన్నటువంటి ఆలోచన మన మనసులో ఉంటుంది. ఉన్న ఫలంగా ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నాయి. నరఘోష రావడం వల్ల మనకేంటి సమస్య అంటగానే ఆరోగ్యపరమైన చిక్కులు రావచ్చు. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్లతో మనకు అనవసరంగా విరోధాలు ఏర్పడవచ్చు. ఘర్షణాపూరితమైనటువంటి వాతావరణము జరగచ్చు. ఈ రకమైనటువంటి ఇబ్బందులు కొన్ని రకాలైనటువంటి సమస్యలకు కారణమై ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంలోకి మీరు వెళ్ళిపోతారు. ఇవి మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. కొన్ని విషయాల్లో మనల్ని అర్థం చేసుకుంటారనుకున్న వ్యక్తులు అర్థం చేసుకోలేకపోవటం, అపోహలు, అపార్థాలకు తావిచ్చేటువంటి సంఘటనలు కూడా ఉంటాయి. వీటి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక వ్యవహారాలు బాగున్నాయి. ఉద్యోగ సంబంధమైన పరిస్థితులు బాగున్నాయి. బదిలీల మీద వెళ్ళగలుగుతారు. ప్రమోషన్స్ లభిస్తాయి. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితులు అత్యద్భుతంగా ఉన్నాయి. ఉన్నటువంటి సమస్య అంతా కూడా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో వచ్చే మానసికమైనటువంటి సంఘర్షణలు, భావోద్వేగాలు మాత్రమే. వీటిని కనుక సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే
మీ దైనందిన జీవితంలో చాలా అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతతతో కూడినటువంటి పరిస్థితితో మీరు జీవిస్తారు. అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితిని మీరు పొందగోరేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ప్రజా సంబంధమైనటువంటి పదవులు, మీడియా, సినిమా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. కొత్త పదవులు లభిస్తాయి. నామినేటెడ్ పోస్టులు లభిస్తాయి. మీరు చేసే ప్రయత్నం తప్పనిసరిగా సఫలీకృతమవుతుంది. కీర్తి ప్రతిష్టల్ని సొంతం చేసుకోగలుగుతారు. విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యమైనటువంటి ప్రఖ్యాతి కలిగినటువంటి కళాశాలలు, యూనివర్సిటీల్లో మీకు సీటు వస్తుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనపడుతున్నట్టుగా మనం చెప్పచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది. కేవలం ఆరోగ్యపరమైన అంశాల పట్ల మాత్రమే జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. భావోద్వేగాల్ని నియంత్రణలో ఉంచుకోండి. మిగతా అంశాలన్నీ కూడా అత్యంత అనుకూలవంతంగా ఉండబోతాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి గాను అదృష్ట లక్ష్మి లేదా శచీదేవి లేదా ఇంద్రాణి, ఈ అమ్మవారి దేవతా స్వరూపాన్ని ఎంత పూజిస్తే భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం అంత ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలని మనం పొందుతూ ఉంటాం. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత శుక్రవారం పూట కానీ, పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ రోజు కానీ ఇంద్రాణి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఇంటి ప్రాంగణంలోకి తీసుకొని వచ్చి తూర్పు దిక్కులో ఉంచి అమ్మవారిని విశేషంగా పూజిస్తూ ఉంటే జాతకంలోని సర్వ అరిష్టాలు తొలగిపోతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనపడుతుంది. మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. 2025వ సంవత్సరం వృశ్చిక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. ఒకవైపేమో అర్ధాష్టమ శని ప్రభావం పూర్తవబోతుంది. మరికొన్ని అనుకూలవంతమైన, ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. నిజమే, గత 2.5 సంవత్సరాల యొక్క జీవన గమనంలో అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఇంటా బయట మానసికమైనటువంటి వ్యధంతో ఉన్నాం. అంతా బాగుందని మనం అనుకోవటమే తప్ప అది వైవాహిక జీవితం అవ్వచ్చు, కుటుంబ జీవితం అవ్వచ్చు, భాగస్వామ్య వ్యాపారం అవ్వచ్చు, కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాలు పొడచూపుతున్నటువంటి పరిస్థితులను చూసాం. ఇవన్నీ తొలగిపోతున్నాయి. అనుకూలవంతమైనటువంటి భవిష్యత్తు మన కళ్ళ ముందు ఉండబోతుంది. కొత్త ప్రాజెక్టులు, కొత్త పనులు, కొత్త వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితులకి ఇది చాలా అనుకూలవంతమైనటువంటి సమయంగా మనం భావన చేయొచ్చు. ఏది ఏమైపోతున్నప్పటికీ జీవన గమనంలో 2.5 సంవత్సరాల యొక్క జీవన గమనంలో జీవితం స్తంభించిపోయి ఉన్నటువంటి పరిస్థితి నుండి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల వైపుగా జీవితం మరలబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. భగవంతుడి యొక్క అనుగ్రహము, మీకున్నటువంటి సమయస్ఫూర్తితో మంచితనము కొన్ని విషయాల్లో అక్కరకొస్తుంది. అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రావటానికి కూడా ఇది కారణమయ్యేటువంటి సందర్భం. ఏది ఏమైనప్పటికీ వివాహ జీవితం, వ్యక్తిగతమైనటువంటి విషయాల పట్ల కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆకస్మికంగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలు తొలగిపోతాయి. కానీ అదే అదృష్ట స్థానంలో శని సంబంధమైనటువంటి స్థితిగతులు, ఇతర గ్రహాలకు సంబంధించినటువంటి పరిస్థితులను చూస్తే మాత్రం కొన్ని ప్రతికూలవంతమైనటువంటి ఇబ్బందులు కూడా రాబోతున్నాయేమో. కొంతమందిని నమ్మటం, విశ్వసించటం, అతిగా విశ్వసించినటువంటి కారణంగా కొన్ని కొత్త ఇబ్బందుల్ని కొని తెచ్చుకుంటారు. ఇవి మానసికమైనటువంటి ఆందోళనకి కారణమయ్యేటువంటి అంశాలుగా మనం చెప్పచ్చు. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నా, సొంతంగా వ్యాపారం చేస్తున్నా, ఏ పరిస్థితులైనప్పటికీ మనకు మనంగా వాటిని
ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప కొంతమంది వ్యక్తులు చెప్పినటువంటి సలహాలని పాటించటం, ఎప్పుడూ లేనటువంటి విధంగా వింతగా మీరు నడుచుకోవటం వల్ల వాటిలో నష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. బంగారు ఆభరణాల్ని కొనగలుగుతారు, విందులు వినోదాలు తీర్థయాత్రలకు వెళ్ళగలుగుతారు, ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి యోగాలు కూడా ఉన్నాయి. కానీ ఒక స్థిరచరాస్తికి సంబంధించిన వ్యవహారం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. చట్ట సంబంధమైన అంశాలు, న్యాయపరమైనటువంటి పరిధిలోకి వెళ్ళినటువంటి స్థిరచరాస్తికి సంబంధించినటువంటి అమ్మకం లేదా కొనుగోలు వ్యవహారం మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. దీనివల్ల కొన్ని చిన్న చిన్న సమస్యలు, మానసికమైనటువంటి ఆందోళనలు మీకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా భగవంతుడు కాలం నా వైపుగా ఉన్నారు. నేనే ప్రయత్నం చేస్తున్నా భగవంతుడి యొక్క అనుగ్రహం చేత ముందుకు వెళుతున్నానన్నటువంటి ఆలోచన చేత మీరు చేసే ప్రయత్నాలు సానుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా కనబడుతున్నట్టుగా మనం చెప్పచ్చు. జీవన గమనంలో కొన్ని సందర్భాల్లో తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడులు, ఆర్థికపరమైనటువంటి ఒత్తిడులు మిమ్మల్ని కాస్త ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి విషయంలో మరికొంతకాలం ఆగవలసి రావచ్చు. సంతానం కలగని వాళ్ళు అవ్వచ్చు, సంతానం వృద్ధిలోకి వస్తారని వాళ్ళ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొన్ని సఫలీకృతం కాకపోవటం మానసికమైనటువంటి ఆందోళనకి ఇది కారణమయ్యేటువంటి సందర్భం. ఏది ఏమైనప్పటికీ భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల కాలము భగవంతుడు నిర్దేశించినటువంటి ప్రకారంగా కొన్ని ప్రయత్నాలను మీరు చేస్తారు. వాటికి తగ్గట్టుగా ఫలితాలను కూడా మీరు పొందబోతారనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఏది ఏమైనా జీవిత భాగస్వామికి సంబంధించిన విషయం, భాగస్వామ్య వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితులు, వీటి పట్ల ఎక్కువగా ఏకాగ్రతగా ఉండండి. కొన్ని విషయాల్లో కొంతమంది వ్యక్తులు చెప్పే మాటలు విని విశ్వసించి మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఏమైనా కొన్ని ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటి కాలం. గట్టిగా కష్టపడితే సరైనటువంటి గుర్తింపు లభిస్తుంది. పదవీ సంబంధమైనటువంటి బాధ్యతలు కూడా మీరు చేజెక్కించుకోగలుగుతారు. అన్నా తమ్ముళ్ళు, రక్త సంబంధీకులు, సగోత్రికులైనటువంటి వ్యక్తులతో మాత్రం ఎందుకో తెలియని విరోధం పొడచూపేటువంటి అవకాశం కనపడుతుంది. రాజకీయ రంగాలు, మీడియా రంగాలు, ప్రజా సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు, సినిమా రంగాల వారికి చాలా అనుకూలవంతమైనటువంటి కాలం. యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మాత్రం తప్పకుండా ఈ రాశి జాతకులు పొందేటువంటి అవకాశం ఉంది. పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకి ప్రథమార్థం చాలా అనుకూలించేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో ఏకాగ్రత కోల్పోకుండా మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలవంతమైనటువంటి ఉత్తీర్ణతకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు కొంచెం కష్టపడాలి. అనుకూలవంతమైనటువంటి పదవి, ఉద్యోగం రావడానికి కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు ఏవైనా అడ్డు వచ్చేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహ యోగం ఉంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందగలుగుతారు. ప్రత్యేకించి ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పటికీ ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తితో పాటు మీరు చేసే ఒక చర్య వల్ల ఆకస్మికమైనటువంటి ధన నష్టం కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో నిర్ణయం తీసుకునేటువంటి సందర్భంలో 1-2 సార్లు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవటం వల్ల ఇది అనుకూలమా ప్రతికూలమా అన్నటువంటి విషయాన్ని మీరే బేరీజు వేసుకోగలుగుతారు. ప్రత్యేకించి మరిన్ని సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావడానికి, అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రావడానికి లక్ష్మీ నారసింహ ప్రభుల వారి యొక్క ఆరాధన విశేషం. నవగ్రహాలని బంధించగలిగినటువంటిది, పంచ ప్రాణాలని బంధించగలిగినటువంటి మహోన్నతమైనటువంటి స్వరూపుడు లక్ష్మీ నరసింహస్వామి. విపత్కరమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పుడు లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం, ఇది లక్ష్మీ నరసింహస్వాముల వారికి సంబంధించినటువంటి కరావలంబన స్తోత్రం. దీన్ని చేయండి.
స్వామివారిని పూజించండి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందుతారు. ఒక పంచముఖ రుద్రాక్షని, మహాకాలభైరవృక్షని మెడలో ధరింప చేసుకుంటే యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2025వ సంవత్సరం ధనుస్సు రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వాటిలో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే ఎక్కువగా మీకు కనపడుతున్నట్టుగా భావించవచ్చు. మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల అవ్వచ్చు, కొంతమంది మిత్రుల యొక్క సహాయం వల్ల వృత్తి, వ్యాపారం, ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు చాలా బాగుంటాయి. ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో కూడా సానుకూలవంతమైనటువంటి మార్పులు కనపడుతున్నట్టుగా మనం చెప్పచ్చు. కొత్త గృహాన్ని కట్టడం లేదా గృహాన్ని కొనుగోలు చేయటం, పాత గృహాన్ని ఆధునీకరించటం, ఇలాంటి గృహ సంబంధమైన విషయాల పట్ల మీరు ఎక్కువగా సమయాన్ని, ధనాన్ని కూడా వెచ్చించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వైవాహిక జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చోటు చేసుకోబోతాయి. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం అవటంతో పాటు భార్యాభర్తల మధ్య ఏవైనా సరే అభిప్రాయ భేదాలు ఉన్నట్టయితే అవన్నీ కూడా తొలగించుకోగలుగుతారు. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులకి కారణమయ్యేటువంటి ప్రక్రియ. ఏది ఏమైనప్పటికీ జీవితంలో మనం కూడా నిలబడాలి, సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళాలని మీరు చేసే ప్రయత్నం సఫలీకృతమవుతుంది. ఒక చిన్ని ఆలోచన, ఒక చిన్న అవకాశం, ఒక స్నేహ సంబంధమైనటువంటి వ్యక్తి యొక్క ప్రోత్సాహం మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో నిలబెట్టేటువంటి అవకాశం ఉంది. మానసికంగా మీకు అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి, సంతోషానికి ఇది కారణమవుతుంది. ప్రత్యేకించి ఎప్పుడైతే జీవితంలో మనం ఎదుగుతుంటామో వృత్తి, వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితులు అవ్వచ్చు, ధన సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలత ఏర్పడుతున్నటువంటి సందర్భాలు అవ్వచ్చు. వీటిని చూసి కొంతమంది వ్యక్తులు మీకు అత్యంత సన్నిహితులుగా చెప్పుకోదగిన వాళ్ళే లేదా మీ పాత భాగస్వాములు అవ్వచ్చు, మీకు కొన్ని కృత్రిమమైనటువంటి ఇబ్బందులు పెడతారు. అధికారుల వల్ల లేదా ఉన్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తులతో లేనిపోనటువంటి ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు వస్తూ ఉంటాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నటువంటి సంస్థలు వాటికి సంబంధించినటువంటి అనుమతుల విషయంలో, సాంకేతికపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. అధికారుల యొక్క బెడద మీకు అధికంగా ఉండేటట్టు కొంతమంది వ్యక్తులు చేసే ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల ఇలా జరిగేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా మనం మంచి చేస్తున్నాం, సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉంటుంది. కానీ ఎందుకు ఈ విధమైనటువంటి ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి? వేరొకరిని ఎవరిని కూడా మనం శత్రువులుగా భావన చేయట్లేదు, కానీ వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించడానికి గల కారణం ఏంటన్నటువంటి నిరాశ, నిస్పృహలు అలుముకుంటాయి. ఏది ఏమైనప్పటికీ కాలమే కొన్ని విషయాలకు సమాధానం చెప్తుంది. భావోద్వేగపూరితమైనటువంటి చర్యల వల్ల కొంతమంది వ్యక్తులని కోల్పోతాం. వాళ్ళలో మంచి వాళ్ళని కనుక కోల్పోతే మళ్ళీ జీవితంలో మళ్ళీ తిరిగి తీసుకురాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది, యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. మీరేమాత్రం కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల మధ్య సమన్వయాన్ని చూసుకోండి. సుదూరమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉండటం, ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల కోసం సుదూర ప్రయాణాలు ఎక్కువగా చేయటం, విరామం, విశ్రాంతి లేకుండా ఉండటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు, ఈ ఆరోగ్యపరమైనటువంటి సమస్యల వల్ల కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు
ఏది ఏమైనప్పటికీ కూడా ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా సానుకూలంగా మలుచుకోగలిగినటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటట్టుగా జీవన విధానం కూడా ఉండటంలో ఎటువంటి సందేహం లేదు. సమాజంలో ఉన్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తులు, యజమాని స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళైనటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఆర్థికంగా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది. ఉద్యోగ సంబంధమైనటువంటి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి వాళ్ళకి, ఉద్యోగులకి బాగుంది. నూతన వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు కూడా చాలా అనుకూలవంతంగా ఉండబోతాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ రాశిలో ఉన్నటువంటి ప్రజా సంబంధమైన బాంధవ్యాలు, రాజకీయపరమైనటువంటి రంగాలు, మీడియా, సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది. కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. రిపీట్, కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. ప్రత్యేకించి ఒక ఉన్నతమైనటువంటి ప్రాజెక్ట్ని మీరు చేపట్టేటువంటి అవకాశం తప్పనిసరిగా కనపడుతూ ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఏకాగ్రతతో కూడినటువంటి ప్రయత్నం చేత మీరు చేసేటువంటి ప్రయత్నం అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమై అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. ఉన్నత శ్రేణి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ప్రఖ్యాతి కలిగినటువంటి కళాశాలలు లేదా యూనివర్సిటీల్లో మీకు తప్పనిసరిగా సీటు లభించేటువంటి అవకాశం కనపడుతుంది. వివాహం కానటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి పరిస్థితి, వివాహం అవుతుంది. భవిష్యత్తు కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం తప్పకుండా గోచరిస్తూ ఉంది. ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో పరిస్థితులన్నీ కూడా అనుకూలవంతంగా ఉన్నప్పటికీ భావోద్వేగపూరితమైనటువంటి చర్యలు, కొంతమంది అనుకూల శత్రువులు, నరఘోష, నరదిష్టి, నరపీడలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. దీని కారణంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలే కొన్ని పరిస్థితుల్లో పొరపాట్లకు కారణమవుతున్నాయి, సమస్యలకు కారణమవుతున్నాయి, ఇబ్బందులు పడడానికి కారణమవుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి స్థితిగతుల వల్లే మీరు మానసికమైనటువంటి ఆందోళన పొందుతూ ఉంటారు. పంచమిక రుద్రాక్షని, మహాకాల భైరవ రక్షణ మెళ్ళలో ధరింపచేసుకోండి. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడల నుండి బయటపడగలుగుతారు. అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు జీవన గమనంలో మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. పశుపక్షాదులకి ఆహారాన్ని తినిపిస్తూ ఉన్నా, గోమాతకి సేవ చేస్తూ ఉన్నా జాతకంలోని సర్వారిష్టాలు తొలగిపోతాయి. ప్రత్యేకించి మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా గురువారం పూట దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం కోసం గురు సంబంధమైనటువంటి దేవతామూర్తులని పూజించిన, పసుపు పచ్చని వస్త్రాన్ని దానంగా చేసిన, శనగలు లేదా శనగపిండితో తయారు చేసినటువంటి నివేదనని గురుస్వరూపాలకు అందజేసిన అంతా బాగుంటుంది. యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉంటుంది. అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం తప్పకుండా కనబడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. 2025వ సంవత్సరం మకర రాశి జాతకుల రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. ఎంతో కాలంగా ఏలినాటి శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నాం. ద్వితీయ స్థానమైనటువంటి వాక్స్థానంలో కూడా శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది. ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బంది పడుతున్నటువంటి మకర రాశి జాతకులకి చాలా మంచి యోగాలు ఉన్నాయి. 7.5 సంవత్సరాల యొక్క జీవన గమనంలోని ఏలినాటి శని ఫలితం సంపూర్ణం కాబోతోంది. మీ జీవితంలో మరిన్ని ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి జీవితం ముందుకు వెళ్ళగలుగుతున్నారు. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా రాబోతాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. జీవితంలో శని భగవానుడి యొక్క సంచారం కొన్ని అనుభవాల్ని నేర్పిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు.
మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో జరిగినటువంటి అంశాలు కూడా ఇంచుమించుగా అవి. ఎందుకంటే ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఒక అవకాశం మీకు తలుపు తట్టి ఆ అవకాశం మీకు వచ్చినట్టుగా భావన చేసి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మానసిక సంఘర్షణ పడ్డ మీకు భగవంతుడు కాలం సహకరించినట్టు మళ్ళీ అలాంటి అవకాశం మీ తలుపు తట్టబోతుంది. దేశ కాలమాన పరిస్థితులు అవ్వచ్చు, కర్మకారకుడైనటువంటి శని భగవానుడు తన యొక్క ఏలినాటి శని సందర్భంలో అవ్వచ్చు కొన్ని తీక్షణమైనటువంటి ఫలితాలని, ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో జరిగినటువంటి స్థితిగతుల్లో మనసు సంఘర్షణ చెంది ఏం చెయ్యాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంలో ఉన్న మీకు మానసికమైనటువంటి సంఘర్షణలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ మీకు మంచి సమయం మొదలు కాబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. భగవద్ అనుగ్రహం ఉంది. భార్యాభర్తల బంధం, కుటుంబానికి సంబంధించిన స్థితిగతులు సానుకూలంగా ఉన్నాయి. పెద్దల యొక్క అనుకూలత లభిస్తుంది. యజమాని స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు అవ్వచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి పెద్ద వ్యక్తుల యొక్క సహచర్యంతో కొన్ని సమస్యల్ని పరిష్కారం చేసుకోగలుగుతారు. ఎప్పటికప్పుడు ఉన్నటువంటి స్థితిగతుల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఒక్కసారిగా పూర్తవటం మొదలవుతుంది. జీవితంలో ఒక మహర్దశ మొదలయ్యిందా అన్నటువంటి విధంగా మీ పరిస్థితులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం, యోగదాయకమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవితం ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. సంతానపరమైనటువంటి అంశాల పట్ల శ్రద్ధ ఉంచండి. వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, జీవితానికి సంబంధించినటువంటి స్థిరత్వం, వీటికి సంబంధించినటువంటి విషయాలు ముఖ్యమైనటువంటి పరిస్థితులకి కారణమవుతూ ఉంటాయి. జీవన గమనంలో 10 మందికి మంచి చేసి అతి మంచితనం, అతి నిజాయితీతో కూడినటువంటి ప్రవర్తన వల్ల మనం చేసినటువంటి కొన్ని రకాలైనటువంటి చర్యలు కొన్ని ఇబ్బందులకు కారణమై ఉంటాయి. కానీ భగవంతుడు కాలం మాత్రం ఇతరులకు మనం చేసినటువంటి మేలును కూడా మనకి మంచి చేసేటువంటి అవకాశాన్ని సమీపమైన భవిష్యత్తులో ఇస్తాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్న వాళ్ళకి అత్యంత అనుకూలవంతంగా ఉంది. ఉద్యోగస్తులకి మీరు కోరుకున్నటువంటి చోటికి బదిలీ అవుతారు. పదోన్నతి లభించేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. వ్యాపార సంబంధమైనటువంటి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ద్వితీయార్థంలో బాగుంది. వ్యాపారాలు విస్తరించగలుగుతారు. ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో ఆదాయాన్ని సముపార్జించగలిగినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. కుటుంబపరమైన వ్యవహారాలు, కుటుంబ సభ్యులు, పెద్దలతో సఖ్యత లభిస్తుంది. రాజీ మార్గంలో వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్ని పరిష్కారం చేసుకోగలుగుతారు. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. ఎక్కడైతే అవకాశాన్ని కోల్పోయామో మళ్ళీ భగవంతుడు కాలం మీకు అలాంటి అవకాశాన్ని మళ్ళీ మీకు అందజేస్తుంది. ఇవి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకి కారణమయ్యేటువంటి సందర్భం. ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రజా సంబంధమైనటువంటి, మీడియాకు సంబంధించినటువంటి, సినీ సంబంధమైనటువంటి పరిశ్రమల్లో ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. నామినేటెడ్ పోస్టులు లభిస్తాయి. మీరు కోరుకున్న ఉన్నత ఆధారితమైనటువంటి పదవుల్లోకి వెళ్ళడానికి మార్గం సుగమం అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఎంతో కాలంగా ఉన్నటువంటి ఒక చిన్న ఆరోగ్య సమస్యని నిర్లక్ష్యం చేయటం వల్ల అది పెద్ద ఇబ్బందిగా మారుతుంది. వైద్యపరమైనటువంటి చికిత్స తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థలు, మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపారాలు, వాటి యొక్క పురోగవృద్ధి బాగుంటుంది. కానీ కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో శత్రు సంబంధమైనటువంటి వర్గం మీకు కొన్ని ఇబ్బందుల్ని కలగజేస్తారు. కొన్ని సమస్యలకి కారణమవుతాయి.
ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంలో కొన్నిసార్లు ఉండేటువంటి అవకాశం ఉంది. విశేషవంతమైనటువంటి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి. భావోద్వేగాల్ని నియంత్రించుకోగలిగితే ప్రతి పని కూడా మీకు సానుకూలవంతమవుతుంది. విద్యార్థులకు అనుకూలవంతమైన కాలం. పోటీ పరీక్షలు రాస్తున్న వాళ్ళకి అనుకూలంగా ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహ యోగం కూడా సూచిస్తోంది. ఏది ఏమైనప్పటికీ మీ సమీప ప్రాంగణంలోని అతి ప్రాచీనమైనటువంటి హనుమంతుల వారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి హనుమంతుల వారికి చందన అలంకారాన్ని చేసిన 108 అరటిపళ్లతో కదలి అర్చన చేయించిన అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తాయి. జాతకంలోని సర్వారిష్టాలు తొలగిపోయి ఉన్నతమైనటువంటి స్థితిగతులు రావడానికి అవకాశం ఉంది. మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2025వ సంవత్సరం కుంభరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. ఒకవైపేమో జన్మరాశిలో శని భగవానుడు సంచారం, మరికొద్ది కాలం తర్వాత ద్వితీయ స్థానంలో శని భగవానుడు సంచారం. ఆర్థికపరమైన అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన కొన్ని పనుల్లో జీవితం స్తంభించిపోతుందేమోనన్న ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఏ పని పట్టుకున్నా పూర్తవ్వకపోవటం, ఏం చేస్తున్నా మానసికమైనటువంటి సంఘర్షణలు కలగటం, ఇంటా బయట ఒకటే మానసికమైనటువంటి ఒత్తిళ్లు. వీటితో విసిగి వేసారిపోతున్నాం. మరి కొత్త సంవత్సరమైనా బాగుంటుందా, యుగదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయన్న ఆలోచన కూడా మీకు కలిగేటువంటి అవకాశం ఉంది. పరిస్థితులు సానుకూలవంతంగా ఉంటున్నా, యోగదాయకమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నా, ఎందుకో తెలియదు కొన్ని విషయాల్లో ముందుకు వెళదామంటే జీవితం స్తంభించిపోయినట్టుగా అనిపిస్తుంది. మీ గర్భవాసాన్ని జనించిన సంతతి, వాళ్లకు సంబంధించిన విద్య, ఉద్యోగం, వైవాహిక జీవితం, వీటిలో కూడా కొన్ని సమస్యలు రావటం, మానసికమైనటువంటి ధైర్యం చేత వాటన్నిటిని కూడా ఎదుర్కోవాల్సి రావటం. ఏదైనా ఒక సమస్యను పరిష్కారం చేసుకుంటే సమస్య తొలగిపోవాలి, కానీ ఒక సమస్య పరిష్కారమైనటువంటి దగ్గర నుండి కొత్త సమస్యలు మళ్ళీ సృష్టించబడుతున్నాయేమో అన్నట్టుగా జీవన గమనంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని విపత్కరమైనటువంటి పరీక్షలు ఎదురవుతాయి, కానీ ధైర్యం, సాహసం చేత నిలబడితే మాత్రం తప్పనిసరిగా మీరు విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. రుణ సంబంధమైనటువంటి ఒత్తిళ్లు అధికమవుతాయి. ఎప్పుడో చేసిన రుణం ఏదో కారణంగా వాళ్ళకి సర్ది చెప్పలేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ రుణ సంబంధమైనటువంటి పరిస్థితి తీవ్రమైన ఒత్తిడికి కారణమై ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంలోకి మీరు వెళ్ళిపోతారు. ఏమీ చేయలేకపోతారు. అంతా బాగుంది, యుగదాయకంగా ఉంటుంది అనుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో తడబాట్లు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఎక్కువగా ఆలోచించటం, ఆలోచనతో కూడినటువంటి పరిస్థితుల్లో ఉండటం వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతినటం, ఈ ఒత్తిడి అధికమైపోయి కుటుంబంలో భార్యాభర్తలు, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద అరవటం, తగవు పెట్టుకోవటం, భావోద్వేగపూరితమైనటువంటి చర్యల వల్ల కుటుంబ వ్యవస్థలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని విషయాల్లో మన మాటే మంత్రం అని పెద్దలు చెప్తూ ఉంటారు. కటువైనటువంటి పదాలు వాడటం, కఠినమైనటువంటి సంభాషణ చర్యల వల్ల మీకు రావలసిన ప్రయోజనాన్ని కూడా మీరు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. శని భగవానుడి యొక్క సంచార స్థితి, రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు ఆర్థిక, ఆరోగ్యపరమైనటువంటి అంశాలని ప్రధానంగా ప్రభావితం చేస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ స్థానంలో సహచరులు అనుకున్నటువంటి వ్యక్తులు సహకరించలేకపోవటం, పై అధికారుల యొక్క ఒత్తిడి అధికంగా ఉండటం, చేస్తున్నటువంటి పనుల్లో పురోగవృద్ధి లేకపోవటం వల్ల కొంతకాలం ప్రథమార్థం మొత్తం కూడా
నిరాశాజనకంగా సాగే అవకాశం ఉంది. కానీ కొన్ని పరిస్థితుల్లో ఇటువంటి సవాళ్ళను కూడా మీరు అనుకూలంగా మార్చుకోగలిగినటువంటి కార్యదక్షత మీ దగ్గర ఉందన్నటువంటి విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకండి. ప్రత్యేకించి దైనందిన జీవితంలో ఏలినాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు మీ యొక్క జాతకంలో ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కూడా తప్పకుండా రాగలిగినటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. కొత్త వ్యాపారాలు, కొత్త ఉద్యోగాల జోలికి మాత్రం వెళ్ళకండి. ఎప్పుడైతే మన గ్రహగతులు సరిగ్గా ఉండవో ఆ సందర్భంలో వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు, కొత్త వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో అవ్వచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలు ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతాయి. కాబట్టి కొత్తగా ఉద్యోగం చేయటం లేదా ఉద్యోగాన్ని మానేసి కొత్త కొలువు కోసం ఎదురు చూడటం, ప్రత్యేకించి మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాన్ని మానేయటం లేదా కొత్త వ్యాపారంలో పెట్టుబడుల కోసం ప్రయత్నం చేయటం, ఈ చర్యలు మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేసేటువంటి అవకాశం ఉంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఏవైనా ఉంటే కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. రాజకీయపరమైన రంగంలో ఉన్నవాళ్ళు, ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు, సినిమాలు, మీడియా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఓర్పు నేర్పుతో ప్రయత్నం చేస్తే సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మళ్ళీ మీకు అవకాశాలు కలిసి వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. విద్యార్థులకి ద్వితీయార్థం బాగుంది. రెండవ ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి కాలం కూడా ఉంది. ఎప్పుడైతే గ్రహగతులు సరిగ్గా ఉండవో, తీవ్రమైనటువంటి ఏలినాటి శని సంబంధమైనటువంటి పరిస్థితులు ఉంటాయో, లేదా కఠినమైనటువంటి స్థితిగతులు ఉన్నటువంటి సందర్భంలోనూ మనం తప్పకుండా చేయవలసినటువంటి పని ఇలవేల్పు దేవతా స్వరూపాల యొక్క ఆరాధన. ఎప్పుడైతే ఇలవేల్పు యొక్క కరుణ మన మీద ఉంటుందో మనకున్నటువంటి సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవన గమనం ఉంటుంది, అనుకూలవంతం అవుతుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాల్ని మనం తప్పకుండా పొందుతాం. కాబట్టి మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలని పొందడానికి ఇలవేల్పు దేవతా స్వరూపాలని, ఇష్ట దేవతా స్వరూపాలని ఎంత విశేషంగా పూజిస్తే అన్ని అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ మిశ్రమైనటువంటి ఫలితాలను కూడా సానుకూలవంతంగా మలుచుకోగలిగినటువంటి పరిస్థితుల్లో జీవితం ఉండబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించిన, తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలని స్వామివారికి అందజేసిన అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తాయి. మానసిక సంబంధమైనటువంటి విషయాల్లో సంఘర్షణ తొలగిపోయేటువంటి అవకాశం తప్పకుండా కనపడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. 2025వ సంవత్సరం మీనరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమః. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. ఒకవైపేమో వ్యయస్థానంలో ప్రస్తుతానికి శని భగవానుడు సంచారం, ఇక జన్మరాశిలోకి రాబోతున్నాడు. మరోవైపేమో రాహు సంబంధమైనటువంటి స్థితి గోచారవశాత్తు జన్మరాశిలో కలుగుతుంది. ప్రతికూలవంతమైన అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా గతించిన 1-2 సంవత్సరాల జీవితంలో మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తప్పనిసరిగా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో చాలామంది సరైనటువంటి బదిలీలు లేక ఉన్నతి పొందేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భాలు కొన్ని. కార్యాలయంలో సహచరులు, పై అధికారుల యొక్క ఒత్తిడితో పాటు సహాయ నిరాకరణకు కారణమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడతారు. మీరు కోరుకున్న చోటికి బదిలీ లభించేటువంటి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ స్థానం మరింతగా మెరుగుపడుతుంది. జీతభత్యాలు కూడా పెరిగేటువంటి అవకాశం. కానీ
పదోన్నతి కానీ తప్పకుండా మీ యొక్క జాతకంలో సూచిస్తుంది. కాకపోతే జన్మరాశిలోకి శని భగవానుడి యొక్క సంచార స్థితి వల్ల విధి నిర్వహణ సరిగ్గా చేయలేకపోవటం, మీ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించుకోలేకపోవటం వల్ల వృత్తి ఉద్యోగంలో కొన్ని సమస్యలు, పొరపాట్లు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది మీ వృత్తి ఉద్యోగ సంబంధమైన స్థితిగతులకి ఇబ్బంది కలిగించేటువంటి అంశం. ఎప్పుడైతే ఏలినాటి శని ప్రబలంగా ఉంటుందో, లగ్నంలో శని భగవానుడు సంచారం అవ్వచ్చు, లేదా లగ్న వ్యయస్థానంలో రాహు సంబంధమైన స్థితి అవ్వచ్చు. కొన్ని విషయాలు మతిమరుపుకు కారణమవుతూ ఉంటాయి. కొన్ని విషయాల్ని మనకు తెలిసినటువంటి అంశాలే వాస్తవం అనుకుని ముందుకు వెళ్ళటం వల్ల అపోహలు, అపార్థాలు, అపనిందలు కూడా వచ్చేటువంటి అవకాశాలు కనపడుతుంటాయి. భార్యాభర్తలకు సంబంధించినటువంటి జీవన గమనం, మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన భవిష్యత్తు మీరు కోరుకున్నటువంటి విధంగా అద్వితీయంగా ఉండబోతుంది. అయితే కొన్ని సందర్భాల్లో భావోద్వేగపూరితమైనటువంటి చర్యల వల్ల మీరు చేసే కఠినమైనటువంటి సంభాషణ మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేటువంటి అవకాశం ఉంది. పరిస్థితులు, దేశకాలమాన స్థితిగతులు వీటన్నిటినీ కూడా అవగాహన చేసుకోకుండా మీరు తీసుకునే కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సంతానపరమైనటువంటి అంశాల పట్ల కొంత జాగ్రత్త, వాళ్లకు సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, క్రమశిక్షణకు సంబంధించినటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. ఏదో కారణంగా సంతానాన్ని కొంతకాలం దూరంగా ఉంచవలసిన స్థితిగతిలో, లేదా వాళ్ళకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితి వల్ల కొంత మీకు వేదన కలిగేటువంటి అవకాశం ఉంది. పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతంగా ఉన్నప్పటికీ ఒక్కోసారి మీ ఒండి వైఖరితో మీరు చేసుకునేటువంటి నిర్ణయాల వల్ల మీ మనసు అసహనం పొందుతుంది. మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా కొన్ని సందర్భాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. కొంతమంది వ్యక్తులు, మనవాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు జీవన గమనానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అవకాశం మీ తలుపు తట్టుతుంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవటమే కాదు, నిర్లక్ష్యం చేయటం వల్ల కాలమే సర్పమై ఫలితాన్ని మింగేసేటువంటి అవకాశం ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు. జీవన గమనంలో ఏదైనా ఒక గొప్ప అవకాశం మనకు సంప్రాప్తి అయినప్పుడు ఆలస్యం చేయటం వల్ల ఆ అవకాశాన్ని కాలమే సర్పమై ఆ ఫలాన్ని మింగేస్తుంది అన్నట్టుగా జీవితంలో మీకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవటం వల్ల, అనాలోచితమైనటువంటి చర్యల వల్ల, తొందరపాటు చర్యల వల్ల ఈ అవకాశాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. దానివల్ల జీవితంలో మరింత నిరాశ, నిస్పృహలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి భావోద్వేగపూరితమైనటువంటి చర్యల్ని నియంత్రించుకున్న, మీకు సంబంధించిన భావోద్వేగాలు నియంత్రించిన మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు జరిగే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థానంలో కొత్త మార్పులు చేర్పులకి ఇది సమయం కాదు. కొత్త వృత్తి, వ్యాపారం లేదా ఉద్యోగంలోకి కొత్త వ్యవస్థలను సృష్టించడానికి కూడా ఇది సరైనటువంటి సమయం కాదన్నటువంటి విషయాన్ని మీరు గుర్తెరగండి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. విదేశీ సంబంధమైనటువంటి ధనం, దూర రాష్ట్ర ప్రయాణం కొత్త అవకాశాలని తీసుకొస్తాయి. ఆర్థికంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళడానికి అవకాశం ఉంది. పాత బకాయిలని తీర్చివేయగలుగుతారు. ఆర్థిక సంస్థల ద్వారా కొత్త రుణాల్ని చేరుస్తారు. స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో ఒక అమ్మకం లేదా కొనుగోలు వల్ల మీకు విశేషవంతమైనటువంటి ప్రయోజనం లభించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంతకాలం వేచి ఉంటే పదవీ ప్రాప్తి యోగాలు ఉన్నాయి. అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది. మీడియా రంగాలు, సినిమా రంగాలు, ప్రజా సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి వాళ్ళు చాలా అనుకూలవంతంగా ఉంటాయి. కొంత ప్రయత్నం చేస్తే ద్వితీయార్థంలో సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందుతారు. ఉద్యోగస్తులకి కాస్త గడ్డు కాలంగా ఉన్న ఓర్పు నేర్పుతో ప్రయత్నం చేస్తే యుగదాయకమవుతుంది.
విద్యార్థులకి ద్వితీయార్థం అనుకూలవంతంగా ఉంటుంది. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహ గడియలు కలిసి వస్తాయి. ఏది ఏమైనా ఇటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నటువంటి సందర్భంలో జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి అమ్మవారికి స్వామివారికి జరిగేటువంటి అభిషేక క్రతువులో పాల్గొని వస్తే యోగదాయకమైనటువంటి స్థితిగతులు తప్పకుండా లభించేటువంటి అవకాశం ఉంది. నువ్వుల నూనె, జమ్మి చెట్టు సమిధులతో చేసే తాంత్రిక విధానంలోని శని పాశుపతాన్ని చేయించండి. మీనరాశి జాతకులకి విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం తప్పనిసరిగా ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. మరిన్ని వీడియోలు చూడటానికి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.